1.25 వరకు. ఓకే, అంటే ఆల్మోస్ట్ అనేది నా 60% కంటే ఎక్కువ, 60-65%. 60% పైనే రావాలనేది మా అంచనా. ఎందుకంటే గ్రామాల్లో మాకుండే అనుభవం, మా లీడర్స్ కానీ, మా అట్లా ఓట్స్ కానీ, లేకపోతే అక్కడ థియరీ గానీ ఇది గానీ అన్ని చూడొచ్చు. ఓకే, సో అంటే 2009లో మీకు పర్సనల్ గా అప్పుడు ప్రజారాజ్యం నుంచి 1500 వచ్చింది, 2019లో 15,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈసారి మీకు 1,25,000 ఓట్లు వస్తే దాదాపు మీరే ఒక 30,000 ప్లస్ ఓట్ల మెజార్టీతో 30-40,000 మెజార్టీతో గెలుస్తారు. ఏమో ప్రజలు ఎంత ఇస్తారనేది తర్వాత కానీ, అంటే నేను అనుకుంటాను నా ఎక్స్పెక్టేషన్. అప్పుడు నాకు ఇట్లా వచ్చాయి. మొన్న జనసేనకి లాస్ట్ టైం శేష్ కుమార్ గారు పోటీ చేసినప్పుడు 30,000 వచ్చాయి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కదా, ఆయన స్టేట్ ప్రెసిడెంట్, సెలబ్రిటీ అన్ని ఉన్నాయి, అందరూ వచ్చారు, అన్ని అయ్యాయి కాబట్టి 80 to మాక్సిమం 70 నుంచి 90 లోపు స్టాప్ అవుతుందని నా అంచనా. ముద్రగడ పద్మనాభం గారి ప్రచారం ఎంతవరకు ఉపయోగపడింది మేడం మీకు? తప్పకుండా, అంటే ఒక లీడర్ కదండి, ఎంతవరకు అనేది కొలమానం కాదు, కానీ ఆయన ఉండటం అనేది ఒక లీడరు. ఎందుకంటే అందరితో మంచి సంబంధాలు ఉంటాయి, అందరినీ కూర్చోబెట్టి. ఎలక్షన్ అంటే ఓన్లీ అందరూ బయటకు వచ్చి ప్రచారం చేసేది కాదు, బోల్డ్ గ్రూపులు ఉంటాయి, పార్టీలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళందరినీ మాట్లాడటం. కానీ ఆయన చేసిన ఒక స్టేట్మెంట్ కాపు సోదరుని కొంత హర్ట్ చేసినట్టుంది. నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను, ఒకవేళ వంగా గీత ఓడిపోతే పవన్ కళ్యాణ్ గెలిస్తే అని ఆయన చేసిన కామెంట్ కొంత హర్ట్ అయినట్టుంది. ఆ పేరు మార్చుకుంటాను, రెడ్డిగా మార్చుకుంటాను. దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి, ఆయన కూడా చాలా సమాధానం చెప్పారు అన్ని. ఒక్కొక్కసారి ఎలక్షన్ లో రకరకాలుగా వస్తుంటాయి కదండి. అవును, మనకి పాస్ అవుతూ ఉంటాయి, కొన్ని వర్డ్స్ పాస్ అవుతుంటాయి, కొన్ని స్టేట్మెంట్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో మీరు గతంలో రాజ్యసభ మెంబర్ గా చేశారు, అసెంబ్లీ సభ్యురాలు చేశారు, మొన్న లోక్సభ చేసింది జిల్లా పరిషత్ చైర్మన్ అండి. ఎస్, కొత్తపేట నుంచి జెడ్పీటీసీగా నెగ్గాను. అప్పుడు కూడా స్ట్రాంగ్ ఫైట్ నేను నెగ్గాను. జిల్లా పరిషత్ చైర్మన్ ఆయన ఫస్ట్ జిల్లా పరిషత్ మెంబర్ కొత్తపేట ఉమెన్. తర్వాత ఫస్ట్ ఉమెన్ జిల్లా పరిషత్ చైర్మన్ ఈస్ట్ గోదావరి, పెద్ద డిస్ట్రిక్ట్. గుంటూరు తర్వాత స్టేట్ లో మాదే పెద్ద డిస్ట్రిక్ట్. అప్పుడు చేశాను. తర్వాత నెక్స్ట్ రాజ్యసభ, కార్యకర్తల నుంచి రాజ్యసభకి పంపింది ఫస్ట్ ఉమెన్, నన్నే పంపించారు. 2000 నుంచి 2006 వరకు చేశాను. తర్వాత అన్నయ్య గారు, చిరంజీవి అన్నయ్య గారు నాకు అవకాశం ఇచ్చారు. 2009 to 14 ఎమ్మెల్యే, ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యే పిఠాపురం. నెక్స్ట్ జగన్ గారు పిలిచారు, జగన్ గారు అవకాశం ఇచ్చారు. 2019 లో ఎంపీ అయ్యాను, ఫస్ట్ ఉమెన్ పార్లమెంటరీగా. కాకినాడకి ఫస్ట్ ఉమెన్ పార్లమెంటరీగా నెగ్గాను. సో మళ్ళీ ఇప్పుడు జగన్ గారు ప్రతిపాదన రెండోసారి నెగ్గిన మహిళగా కూడా నాకు అవకాశం ప్రజలు ఇస్తారని నా నమ్మకం. సో జగన్ గారు ప్రతిపాదన పెట్టేప్పుడు లోక్సభ, రాజ్యసభ నుంచి మళ్ళీ అసెంబ్లీ ఎందుకు, పవన్ కళ్యాణ్ మీద పోటీ ఎందుకు, రిస్క్ అన్నట్టే మీకు ఏమనిపించలేదా? అప్పటికి పవన్ కళ్యాణ్ గారు లేదు కదండి. ఇప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ చేస్తారనేది ఏం తెలీదు. పిఠాపురం మీరు ఆ పవన్ కళ్యాణ్ చేస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని క్యాండిడేట్ అన్నారు కాదా? నేను నాకు 2 months నుంచి ఆయన ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ముందు నుంచి ఎమ్మెల్యేకి వెళ్తారు అనేది ఆలోచన ఉండింది. 2 months ముందే నన్ను దగ్గర ఎప్పుడు జనవరిలో నన్ను అనౌన్స్ చేశారు. మళ్ళీ నాకు టికెట్ కూడా ముందే నాకే అనౌన్స్ చేశారు. సో గీత గారు, ఆ పోలింగ్ బూత్ దగ్గర ఒక వీడియో వైరల్ అయింది. జనసేన అతను కండువా వేసుకుంటే అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? కండువా వేసుకుంటే ఫ్యాన్ గుర్తు మరి మీరు తీసేస్తారా అని ఆయన ఏదో అన్నట్టు, అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అది? మేడం వినబడుతుందా గీత గారు? అంటే జనరల్ గా కండువా అనేది పవన్ కళ్యాణ్ గారు వాడుతుంటారు, అందుకే కండువాయే సింబల్ వాళ్ళకి. వాళ్ళ కండువా ఎవరికి ప్రసిద్ధి ఉండదు, కానీ ఇది వేసుకుంటే ఒక ఇది ఉంటుంది. అంటే మేమే అసలు నోవే కన్సర్న్ లేదు, వాళ్ళు అసలు ఎవ్వరు నోవే కన్సర్న్ అసలు లోపల. అది కూడా పోలింగ్ బూత్ లోపల ఉండి అందరికి అవుట్ రేట్ గా గ్లాస్ వేయండి, ఇలాగేయండి అని చెప్తున్నారు. అందుకే నేను అబ్జెక్ట్ చేశాను. సో అదే